హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు చూసారా డ్రెస్ ఇవన్నీ ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? ఇంతకీ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది లైక్ ఫుల్ టాప్ అనమాట. ఈరోజు మా ఫ్యామిలీ అందరితో కలిసి రెస్టారెంట్ ప్లాన్ చేసుకున్నాము విజయవాడ. మేము విజయవాడకు దగ్గరే ఉంటాం కాబట్టి నేను వెంటనే రెడీ అయిపోయాము. అమ్మ వాళ్ళు మాత్రం తెనాలి నుంచి రావాలి. సో వాళ్ళు ఒక వెహికల్లో మేము ఒక వెహికల్లో బయలుదేరాము. అండ్ ఇదిగోండి రెస్టారెంట్కి మేము రీచ్ అయిపోయాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు నిద్ర కళ్ళతో ఉన్నారు. అప్పుడే నిద్ర లేసారు పనుకొని. మా వదిన చూసారా పూలు తీసుకొచ్చింది, కానీ నా అవుట్ఫిట్ మీదకి ఆ పూలు సెట్ అవ్వని చెప్పేసి పెట్టుకోకుండా కార్లో పెట్టాను, తర్వాత పెట్టుకుందామని. ఇక్కడ వెయిటింగ్ అనమాట. అంటే మా అందరికి కలిపి ఒక్క టేబుల్ కోసం చూస్తున్నాం మేము. ఆ టేబుల్ దగ్గర వెయిటింగ్ కోసం అట్లా కూర్చొని ఉన్నారు. సో ఒకసారి బయటంతా ఎలా ఉందో అంబియన్స్ ఒకసారి షూట్ చేద్దామని చెప్పేసి బయట అంబియన్స్ అంతా షూట్ చేశాను. చూసారా వెనక వాల్కి అవి స్టిక్కర్స్ లైక్ రివ్యూస్ అనమాట. అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి రివ్యూస్ ఇచ్చారు. మేము ఆ రివ్యూస్ చూసే వెళ్ళాము. అంటే ప్లే స్టోర్లో కానీ అట్లా మొత్తం ఓవరాల్గా రివ్యూస్ చూసి బాగుంది, రేటింగ్ బాగుంది అనుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండిద్దో, అంటే మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఉందా లేదా డిసప్పాయింట్ అవుతామా అనుకున్నాము. అది ఎలా ఉందో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. చూసారా మా ఫ్యామిలీ అందరికీ, మా అమ్మాయిది నాది దగ్గరగా ఉండిద్ది అవుట్ఫిట్. సేమ్ అవుట్ఫిట్ లాగా ప్లాన్ చేసుకున్నాము. అందరూ కలిసి వచ్చారు. అది వీకెండ్ కాదు, వీక్ మధ్యలోనే అనమాట. ఏంటో అకేషన్ అనుకుంటున్నారా? చెప్తాను. అకేషన్ అయితే డెఫినెట్లీ ఉంది. ఫస్ట్ మేము ఆర్డర్ చేసుకున్న మెనూ వచ్చేసి ఇది మటన్ సూప్ అనమాట. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అంత వర్త్ అనిపించింది. చాలా బాగుంది. ఫుల్ బౌల్ అయితే అందరూ తాగలేరని 1/2 లాగా చెప్పుకున్నాం మేము, కానీ అంటే వర్త్ అనిపించింది టేస్ట్. నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసరికి మేము తండూరి ప్లస్ వెట్ లాలీపాప్ చెప్పుకున్నాము. ఆ రెండు ఎలా ఉంటాయి అనుకుంటే ఆ రెండు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఓవరాల్గా రేటింగ్స్ ఎందుకన్నా ఉన్నాయా అనుకున్నాము. వర్త్ అనిపించింది మాకు ఆ రేటింగ్స్కి. మేము వెళ్ళి తిన్న ఫుడ్ టేస్ట్కి. బిర్యానీ వచ్చేసరికి ఇది గీ మటన్ రోస్ట్ బిర్యానీ. ఇది కూడా బాగుంది. అంటే మేము ఆ రోజు తీసుకున్న మెనూలో మేము దేనికి డిసప్పాయింట్ అవ్వలేదు, అన్నీ బాగున్నాయి ఓవరాల్గా. మా మమ్మీ కూడా వీడియో చేస్తుంది, కాకపోతే యూట్యూబ్లో ఇట్లా పోస్ట్ చేయదు, కానీ ఆ ఫోన్లో స్టోరేజ్ అంతా ఫుల్ అయ్యేదాకా వీడియోస్ తీసుకుంటా ఉండిద్ది. చివరికి వచ్చేసరికి ఆ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయింది, ఏం చేయాలని చెప్పి అంటా ఉండిద్ది. అన్ని వీడియోస్, ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ ఉంటాయి మా మమ్మీ. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు జ్యూస్ చెప్పుకున్నారు. వీళ్ళందరూ థమ్సప్ అవి చెప్పుకుంటే మా మమ్మీ మాత్రం వెరైటీగా సోడా చెప్పుకుంది, విత్ సాల్ట్ సోడా అనమాట. దాన్ని తాగలేక నచ్చక మళ్ళీ అక్కడే పెట్టేసింది. ఇక్కడే కాదు, ఏ అకేషన్కి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా మా అందరిది ముందైపోయింది. లాస్ట్ మా ఫ్యామిలీలో ఎవరిదన్నా లాస్ట్గా తింటారంటే అది మా మమ్మీయే. అందరం తినేస్తాం పిల్లలతో సహా, లాస్ట్లో మమ్మీ తినిద్ది. అండ్ ఇది నాకు అర్థమైతే చాలా బాగా నచ్చేసింది. వాష్రూమ్లో పెట్టారు ఇది, హ్యాండ్ వాష్ దగ్గర 3 మోడ్స్ ఆఫ్ లైట్స్ మారుతున్నాయి. బాగుంది కదా అనిపించింది. నెక్స్ట్ అట్లానే నేను ఇట్లా లైట్స్ అవి చూస్తున్నప్పుడు మా వదిన కూడా వచ్చింది. తర్వాత మా మమ్మీని కూడా పిలిచి మేమందరం కలిసి ఒక సెల్ఫీ దిగాము, ప్లస్ చిన్న వీడియో కూడా షూట్ చేసాము. ఇప్పుడు అకేషన్ ఏంటంటే బర్త్డే అనమాట. ఎవరిది? నాది, మా అన్నది, ఇద్దరిది సేమ్ డే బర్త్డే. సో ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తింటాం కదా, అందుకని ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కువ బయటకి ప్లాన్ చేసుకుంటాం. బర్త్డే అకేషన్ వచ్చేసరికి ఈ మధ్య అది ఎక్కువ అయిపోయింది. అంటే ఆఫ్టర్ మ్యారేజెస్, అంతకుముందు ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకా ఫైనల్గా మ్యారేజెస్ అయిపోయిన తర్వాత 2 ఫ్యామిలీస్ కలిసి రెస్టారెంట్ ప్లాన్ చేసుకుని అక్కడే కేక్ కట్ చేసుకుని అలా చేసేసాం. మా అన్నయ్య ఊదడంట, నేనే ఊదాను. ఎవ్రీ ఇయర్ అనమాట ఇద్దరం కలిసి కేక్ కట్ చేయటం మాకు అది అలవాటు అయిపోయింది. ఫ్రమ్ బార్న్, అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా. క్యాండిల్ ఎందుకు అంత నవ్వానంటే యాక్చువల్గా అది మేము మ్యాజిక్ క్యాండిల్ అనుకున్నాం, ఆరిపోదు ఊతానే ఉండాలని చెప్పేసి. తీరా అది ఒక్కసారి ఊదంగానే ఉఫ్ అని ఆరిపోయింది. అందుకని ఇది మ్యాజిక్ క్యాండిల్ కాదు, ఏం కాదని అనేసరికి నవ్వు వచ్చేసింది. మా అన్నయ్య ఎంత పెద్ద పీస్ తీసుకున్నాడో చూడండి పెట్టడానికి. నేను అందుకే నవ్వుతున్నా, ఎంత పెద్ద పీస్ తీసుకున్నాడో అన్నయ్యని. వీడియోగ్రాఫర్స్ ఎక్కువైపోయారు. మా మమ్మీ తీయట్లేదు అనుకుంటా. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా వదిన అందరూ వీడియో తీస్తానే ఉన్నారు. పిల్లలు పక్కన ఆత్రంగా వెయిటింగ్, మాకు ఎప్పుడు కేక్ పెడతారా అని చెప్పేసి. మళ్ళీ ఇంకా ఒకరితో ఒకళ్ళు అందరూ ఫొటోస్ దిగేసేసాము. మా డాడీ మాత్రం కిందకి వెళ్ళిపోయారు కార్ దగ్గరికి. ఇంకా ఏసీలో నేను ఉండలేను, నా వల్ల కాదని చెప్పేసి. ఇంకా మా అన్నయ్య, మమ్మీ, మా పిల్లలు అందరూ వరుసగా ఒకరితో ఒకళ్ళు పెడతా ఉన్నారు. ఫస్ట్ ఒక్కొక్కలో పెడితే లేట్ అయిపోయిద్దని ఒకళ్ళే అటొక హ్యాండ్తో ఇటొక హ్యాండ్తో ఇద్దరికి పెట్టిచ్చేసాము, టైం కలిసి వచ్చేసిద్దని. ఎందుకంటే అప్పటికే 11 దాటిపోయింది టైము. ఇంక అందుకని స్పీడ్గా కంప్లీట్ చేసుకుందాం, మళ్ళీ వాళ్ళు తెనాలి వెళ్ళిపోతామన్నారు. అండ్ ఇక్కడ మా అన్నయ్య నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటంటే శారీ గిఫ్ట్ చేశారనమాట. ఇంతవరకు మా అన్నయ్య సెలెక్షన్తో నాకు ఏది లేదు. సో మా అన్నయ్య అంటే ఓవరాల్గా సెలెక్ట్ చేసి ఇంకెవరి హెల్ప్ లేకుండా తీసుకొని ఇచ్చారు.
మా అన్నయ్య వాళ్ళ పిల్లలేమో కేక్ అనమాట, అది చిన్న కేక్ ప్లస్ డార్క్ ఫ్యాంటసీ. తర్వాత వాళ్ళే తీసుకున్నారనుకోండి, అది వేరే విషయం. మా అమ్మాయికి ఆ డార్క్ ఫ్యాంటసీ కావాలంట, అందుకని ఏడుస్తుంది. అసలు ఫోటో దిగేదాకా కూడా ఆగట్లేదు. ఇంకా అందరం బయటకు వచ్చేసి ఫొటోస్ దిగేసాము. బయట కూడా అట్లా మిర్రర్ రోడ్ పెట్టారు. ఇంకా మిగిలిన కేక్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంక అందరూ వాటాలు వేసుకున్నాం అనమాట కేక్. ఇదండి మా బర్త్డే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.